Hi guys, good evening to all. Welcome to CMA final CFR classes. సో న్యూ సిలబస్ బ్యాచ్ మనం స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసాం. సో ఈరోజు లెక్చర్ 1 రిలీజ్ అవ్వబోతుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఏంటంటే న్యూ సిలబస్ గురించి పేపర్ రివ్యూ అడిగారు, చాలా మంది అడిగారు. సరే ఎన్ని మార్క్స్ వచ్చాయి మన బుక్లో నుంచి? ఓకే, సో అది నేను చెప్పాలి కాబట్టి ఓకే, సో మన బుక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పడం కోసం వచ్చా. సో ప్రీవియస్ పేపర్ తీసుకొని ఓకే, పేపర్ రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో ప్లీజ్ ఏం చేయాలి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా? చేస్తారు లేదా? చేయండి. ఓకేనా? సో ఇది న్యూ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే రీచ్ కోసం మన ఓల్డ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నా. బట్ ఏంటంటే న్యూ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా, సిఏ ఛాలెంజర్స్ అని ఉంటుంది. సో ఆ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. సో అందులో మనం లింక్ ప్రొవైడ్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? సో ఈ వీడియో కింద కూడా న్యూ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వెళ్ళే కొద్దీ అన్నీ కూడా ప్రతిదీ కూడా న్యూ ఛానల్లోనే అప్లోడ్ అవబోతున్నాయి. ఓకేనా? క్లియరా? లెట్ us స్టార్ట్ విత్ న్యూ సిలబస్ సిఎఫ్ఆర్ పేపర్. సార్ పేపర్ వచ్చి ఓవరాల్గా చెప్పాలంటే ఈజీ పేపర్ సార్, వెరీ ఈజీ పేపర్. సార్ నా క్లాసెస్ని ప్రాపర్గా ఎవరైతే ఫాలో అయి ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా రాయొచ్చు ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఓకే, ఓన్లీ క్లాసెస్ వింటేనే కాదు కదా, ప్రిపరేషన్ కూడా ప్రాపర్గా ఉంటేనే. ఓకేనా? ఈజీగా. సో ప్రతిదీ నేను బుక్లో చూపిస్తాను. బుక్లో ఉంటుంది, మన బుక్లో క్వశ్చన్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదు ఓకే క్లాసెస్ పర్చేస్ చేసిన కొంతమంది బుక్స్ కూడా పర్చేస్ చేశారు, కావాలంటే చెక్ చేసుకోండి కావాలంటే. ఓకేనా? క్లియర్గా చూద్దామా? ఎంసీక్యూస్ ఎంసీక్యూస్కి అయితే మనం డెడ్ ఈజీ అని చెప్పవచ్చు. డెడ్ ఈజీ. మీకు రీజన్ అడిగారు క్వశ్చన్లో, జస్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ మాత్రమే. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ కాబట్టి వెరీ ఈజీ. చూడండి, ఫస్ట్ ఇండియాస్ ట్రిపుల్ 1 ఉంది కదా, ట్రిపుల్ 1 జాయింట్ ఆపరేషన్, జాయింట్ వెంచర్ అని ఉన్నాయి కదా. సో జస్ట్ డైరెక్ట్గా డెఫినేషన్ అడిగేసారు. డైరెక్ట్గా డెఫినేషన్ ఎన్ని మార్క్స్ అమ్మది మనకి? 2 మార్క్స్. ఇండియాస్ ట్రిపుల్ వన్లో మనం ఆల్రెడీ చెప్పాం కదా, సో చెక్ చేసుకోండి. అవునా? సో ఆన్సర్స్ అన్ని నేను డిస్కస్ చేయట్లేదు, జస్ట్ మనం కవర్ అయిందా లేదా. ఎస్, ఈ క్వశ్చన్ కూడా కవర్ అయింది. థియరీ క్వశ్చన్, బేసిక్ థియరీ క్వశ్చన్, గసప్ కూడా థియరీ క్వశ్చనే. సో 3 MCQs వెరీ ఈజీ. ఇది కూడా బుక్లో క్వశ్చన్, బ్యాక్ సైడ్ ఉంటుంది. బేసిక్ ఇండియస్ 109లో ఉండే క్వశ్చన్ ఇది. డైరెక్ట్ మనం థియరీలో డిస్కస్ చేసాం క్లియర్గా. ఇండియస్ 109 32 చెప్పాం కదా, అది యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం దీని గురించి. సో డైరెక్ట్ బిట్ అని ఉంటుంది. ఓకే, 4 మార్క్స్. మార్కెట్ వాల్యూ యాడెడ్, దీని గురించి డైరెక్ట్ డెఫినేషన్ ఇంతే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. జస్ట్ డిఫరెన్సెస్ ఉంటుంది, డిఫరెన్సెస్ బిట్వీన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అండ్ ఏంటి సార్, క్యాపిటల్ కాంట్రిబ్యూట్ బై ద ఇన్వెస్టర్, బోత్ డెట్ అండ్ షేర్ హోల్డర్స్. ఓకే, సో ఆన్సర్స్ నేను డిస్కస్ చేయట్లేదు. సో ఇది కూడా కవర్ అయింది, నార్మల్ బేసిక్. నెక్స్ట్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్, ఇండియా 16లో మనం ఆల్రెడీ కవర్ చేసిన డిఫరెంట్ క్వశ్చన్స్లో. సో ఇది మనకి ఈజీగా కవర్ అయిపోయింది. ఓకేనా? సో క్లియరా? రివల్యూషన్ సార్, రివల్యూషన్ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ చూసుంటాం కదా. అప్వర్డ్ అయితే రివల్యూషన్ రిజర్వ్ అకౌంట్ పంపిస్తాం, డౌన్వర్డ్ అయితే P&L. సో చూసుకున్నాం కదా. మరి ఫస్ట్ డౌన్వర్డ్ అయితే తర్వాత అప్వర్డ్ అయితే ఏంటి? సో ఎవ్రీథింగ్ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇది కూడా కవర్ అయింది. నెక్స్ట్ ఇండియస్ 36లో బేసిక్ బచ్చా క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ, డైరెక్ట్గా ఇచ్చేసాడు. జస్ట్ మీకు ఫార్ములా తెలుసుంటే ఈ క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి తెలుసు కదా. సో ఇప్పుడు నేనేం చెప్పను. ఏం ఫార్ములా? దేనికి ఫార్ములా? ఇంపైర్మెంట్ లాస్ తెలుసు కదా. ఏంటి? ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ ద రికవరబుల్ అమౌంట్, దెన్ ద డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంపైర్మెంట్ లాస్. సో ఇది కూడా కవర్ అయింది. నెక్స్ట్ 9th బిట్, ఇది మాత్రం మీరు కవర్ అవ్వలేదు. ఎంప్లాయీ బెనిఫిట్స్, ఇది సపరేట్ స్టాండర్డ్ యాక్చువల్లీ. సో మనకి నాకు తెలిసి బై మిస్టేక్ ఇచ్చేసి ఉండొచ్చు. ఓకేనా? సో మనకైతే లేదు కదా, ఎంప్లాయీ బెనిఫిట్ స్టాండర్డ్ ఉందా? లేదు. సో బట్ ఇది మాత్రం న్యూ బిట్ అనమాట, న్యూ MCQ. ఇది మాత్రం మీరు మేబీ ఏదో రాళ్ళేసి ఉండొచ్చు అంతే. నెక్స్ట్ ఇది సింపుల్గానే మనం క్యాలిక్యులేట్ చేసేది. ఏంటంటే ఇది ఓల్డ్ సిలబస్లో కూడా ఇదే బిట్ ఇచ్చాడు. ఏంటిది? వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. అంతేనా? క్లియరా? ఎస్ సార్. సో ఆల్మోస్ట్ డన్ విత్ 10. ఓకే, నెక్స్ట్ 11th వన్ ఏంటి సార్? ఇండెక్స్ 102 నుంచి ఇచ్చాడు. క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఇండెక్స్ 102 నుంచి క్వశ్చన్స్ ఇవ్వలేదు, ఓన్లీ
ఎంసీక్యూసే మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ ఇండెక్స్ 28. సో 28 నుంచి మనం క్లియర్గా క్వశ్చన్స్ వైజ్ డిస్కస్ చేసాం. ఒక 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో అందులో ఒక క్వశ్చన్ అంతే, ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ అంతే. కాపీ పేస్ట్ మన బుక్లో క్వశ్చన్ కావాలంటే ఇండెక్స్ 28 కన్సల్టేషన్ చాప్టర్ తర్వాత ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది బేసిక్ సార్. ఇండెక్స్ 103 ఇది కూడా బేసిక్ క్వశ్చన్. గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఇండెక్స్ 103, 115 ఇది కూడా బేసిక్ క్వశ్చన్. ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసినవి. 15కి 14 బిట్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎస్ సార్, ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా క్లాస్ విని ఉంటే 14 బిట్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, 14 2 28 మార్క్స్ సార్, ఈజీగా అయిపోయినట్టు అవునా కదా. ఎస్, క్వశ్చన్స్కి వచ్చేప్పటికి మరి కవర్ అయినాయో లేదు. ఎస్ చెప్పాను, ఇండెక్స్ 116లో లాస్ట్ లెక్చర్లో నేను మాట్లాడింది దీని గురించి, అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఉండొచ్చు. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ ఇంపైర్మెంట్ లాస్, ఇది కూడా నార్మల్ బేసిక్ క్వశ్చన్. ఇంపైర్మెంట్ లాస్ క్యాలిక్యులేషన్ ఇండెక్స్ 36 అండ్ ఇండెక్స్ 115. ఇదైతే డైరెక్ట్గా కాపీ పేస్ట్, బుక్లో క్వశ్చన్ కాపీ పేస్ట్. నేను మీకు సపరేట్గా పీడిఎఫ్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో, అండ్ క్లాస్లో కూడా చెప్పున్నాను. ఈ క్వశ్చన్ చెప్పాను, డైరెక్ట్గా చెప్పాను. అమౌంట్స్ కూడా మారలేదు, అమౌంట్స్ కూడా చేంజ్ అవ్వలేదు, కాపీ పేస్ట్ వచ్చేసింది. ఓకేనా, క్లియరా. ఇది కూడా బుక్లో మోడల్ డైరెక్ట్ క్వశ్చన్. ఎన్ని మార్క్స్ అమ్మది, సారీ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2 నుంచి 14 మార్క్స్కి మనం వర్స్ట్ కేసులో కూడా 14 మార్క్స్కి కూడా 10 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 10 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇది 7కి 7 తెచ్చుకున్నా, సారీ 7కి ఒక 6 వచ్చినా ఓకే, ఇందులో మనం ఒక 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా, నార్మల్గా చెప్తాను, ఒక యావరేజ్ స్టూడెంట్, నార్మల్ స్టూడెంట్ గురించి మాట్లాడు. ఓకే, టాపర్ అయితే మొత్తం ఓవరాల్గా క్లియర్గా ఉంటుంది, అన్ని పర్ఫెక్ట్ చేస్తాడు. నేను నార్మల్ స్టూడెంట్ గురించి మాట్లాడు, అంటే నార్మల్గా ప్రిపేర్ అయినా కూడా. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ 7కి 7 బుక్లోదే కాబట్టి ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ గుడ్ విల్, ఇది కూడా మన బుక్ మోడల్ నుంచి ఇచ్చాడమ్మా. సో కొత్తగా ఏమి వెళ్ళలేదు, సో కొత్తగా పాయింట్స్ ఏమి న్యూగా ఏమి తీసుకురాలేదు, నార్మల్ సారీ. సో అవే పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 3ని అందరూ చేస్తారు. డెఫినెట్లీ క్వశ్చన్ నెంబర్ 2 చేస్తారు, క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేసేస్తారు, ఎవరైనా చేస్తారు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి సార్ అంటే ఇండెక్స్ 109. సో మనం మాట్లాడినటువంటి క్వశ్చన్స్లో చెక్ చేసుకోండి, మనం ఒక 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసినట్టున్నాం. 4 to 5 క్వశ్చన్స్ ఇండెక్స్ 109లో ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అని. సో దాని నుంచి క్వశ్చన్ వచ్చేసింది, దాని నుంచే వచ్చింది. కావాలంటే మీ బుక్లో క్వశ్చన్ చెక్ చేసుకోండి, మీ బుక్ అంటే మన బుక్లో క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే రికన్స్ట్రక్షన్. ఈ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ చేశారు అనుకుంటారు, కానీ అందరూ చేసి ఉంటారా అంటే చేసి ఉంటారు. బట్ ఒక పాయింట్ దగ్గర మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే. ఎవ్రీథింగ్ అంతా ఈజీగా మీరు చేసేయచ్చు. ఏమడిగాడమ్మా, జస్ట్ ఓహో జర్నల్ ఎంట్రీస్ మాత్రమే అడిగాడు ఇక్కడ. సో ఓన్లీ ఏమడిగాడమ్మా, జర్నల్ ఎంట్రీస్ మాత్రమే అడిగాడు. సరెండర్ ఆఫ్ షేర్స్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక 1 or 2 ఎంట్రీస్ మాత్రం మీరు మిస్టేక్ చేసి ఉండొచ్చు అంతే. అంతకు మించి మిస్టేక్ మీరు అస్సలు చేసి ఉండరు. ఈజీగా ఈ క్వశ్చన్ కూడా మీరు రాసుంటారమ్మా. ఓకే, 7 7 14 కాబట్టి ఇది కూడా మనం 10 మార్క్స్ తీసుకుందాం. ఫస్ట్ కేసులో కూడా నార్మల్ ఎంట్రీస్ సార్, మనం మాట్లాడే రికన్స్ట్రక్షన్ గురించి క్లియర్గా మాట్లాడాం. సో 10 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 3 4 సో 3 క్వశ్చన్స్ రాసాం అనుకోండి, ఎంత 30 మార్క్స్. సార్ నేను ఇండెక్స్ 103 సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదంటే ఈ క్వశ్చన్ చాయిస్ తీసుకొని ఉంటే ఓకే, నో ఇష్యూ, టైం పడుతుంది అనుకుంటే. క్వశ్చన్ నెంబర్ 6 కూడా చాయిస్ తీసుకుంటా అనుకుంటే కనుక, సిఎఫ్ఎస్ పెద్దగా ఉంది సార్ అనుకుంటే కనుక ఓకే, నో ఇష్యూ, ఇంకా మనకి 2 ఉన్నాయి, ఇబ్బందే లేదు. బట్ ఏంటంటే ఇది బేసిక్ క్వశ్చన్, బుక్లో క్వశ్చన్ కాదు. ఇండెక్స్ 103 మనం డిస్కస్ చేసినటువంటి బేసిక్ క్వశ్చన్స్ నుంచి వచ్చేసింది. ఇండెక్స్ 103 యాజ్ వెల్ యాజ్ 110 కూడా ఏంటంటే నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ నుంచి వచ్చింది. ఓకేనా, ఒక అడ్జస్ట్మెంట్ మాత్రం మీకు డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇది ఓల్డ్ సిలబస్ బుక్లో ఉన్న క్వశ్చన్ అనమాట. సో దాన్ని ఇచ్చేసాడు వాడు అంతే, ఒక పాయింట్ తీసుకొచ్చి యాడ్ చేసాడు, అది కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మీరు సిఎఫ్ఎస్ ఒకవేళ చాయిస్ తీసుకున్నా కూడా క్వశ్చన్ నెంబర్ 7 డైరెక్ట్ బుక్లో నేను డిస్కస్ చేశాను, యూట్యూబ్లో కూడా పెట్టాను ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇంటీరియర్ రిపోర్టింగ్ థియరీ గురించి మనం ఈజీగానే క్లియర్గానే మాట్లాడు. సో ఎన్ని మార్క్స్ అమ్మా, 14 మార్క్సా. ఇక్కడ కూడా
ఇవి కూడా మాట్లాడండి. ఏంటవి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఐజీఎఫ్ఆర్ఎస్ 4 అమ్మ, ఇన్వెంటరీ గురించి అడిగాడు. నెక్స్ట్ ఈ క్వెషన్ స్టెప్ ఎక్విజిషన్ మీద క్వెషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎక్కడ? ఇండియాస్ 103లో. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ క్వెషన్ ఉంది మన బుక్‌లో కూడా. అంటే లాస్ట్ 2 క్వెషన్స్‌ని ప్రింట్, కాపీ, పేస్ట్ చేసేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 28 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. నేను నార్మల్ స్టూడెంట్ అయినా సరే ఇది ఎవడైనా చేస్తాడు. ఎవడైనా చేయాల్సినటువంటి క్వెషన్స్ నేను క్లారిటీగా చెప్పాను. సో, చూసుకున్న వాళ్ళు ఈజీగా రాసుంటారమ్మా. సో, 28 మార్క్స్‌కి 28 మార్క్స్ వచ్చేసినాయి. 28కి 28 వచ్చేసినాయి. ఓల్డ్ సిలబస్ పేపర్ చూసి ఆళ్ళు 95 అండ్ 100 మార్క్స్‌కి వచ్చినట్టే. ఓల్డ్ సిలబస్‌లో అయితే. ఇప్పుడు మనం చూద్దాం. నేను ఇవి వచ్చిన మార్క్స్ కాదు. తెచ్చుకునే మార్క్స్ చెప్తున్నా. 28కి 28 అనుకుందాం. సరే 25 తీసుకోండి. ఇక్కడ 10 మార్క్స్ తీసుకుందాం. 35 ఇక్కడ 10 మార్క్స్. 45 ఇక్కడ 10 మార్క్స్. 55 అంతేనా? సో, 55 మార్క్స్ మనం క్వెషన్స్ నుంచి గెయిన్ చేయొచ్చు. మరి బిట్స్ ఎన్నని చెప్పాను నేను? ఓకే. 55 ప్లస్ 28 బిట్స్ అన్నా. సో, 28 వద్దు. ఓకే. సో, వర్స్ట్ కేస్‌లో కూడా 20 తీసుకోండి. 20 తీసుకోండి. ఓవరాల్‌గా 75. నేను చెప్పిన మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు ఈ పేపర్ ద్వారా. నేను ముందే క్లారిటీగా చెప్పాను. నా క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే 70 మార్క్స్ నేను తెప్పిస్తానని చెప్పాను. అలా ఫాలో అయ్యి చేసిన వాళ్ళకి ఈజీగా ఈ 70 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? సో, ఓవరాల్‌గా అన్నీ మనం కవర్ చేసాం. ఓకేనా? క్లియరా? సో, ఆల్రెడీ మీరు క్లాసెస్ విన్నారు గదా! సో, ఇప్పుడు మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచే. ఓకే. జాన్ 5థ్ అని చెప్పాను ఆల్రెడీ. ఓకే. సో, కావాల్సిన వాళ్ళు మీరేం చేయాలంటే మీరే సో, ఎవరైతే మనల్ని బిలీవ్ చేసారో, ఎవరైతే మనల్ని బిలీవ్ చేసారో, సో, మీకు నా వల్ల బెనిఫిట్ వచ్చిందని మీకు అనిపిస్తే ఓకే. వీడియోని ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిఫర్ గూడా చేసుకోండి అది. మీ ఇష్టం అది. ఇట్స్ అప్ టు యూ ఓన్లీ. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? క్లారిటీ ఉందమ్మా? సో, ఇది ఓవరాల్‌గా మన పేపర్ డిస్కషన్. సో, ఆల్మోస్ట్ వి గాట్ 100% కవరేజ్‌గా సార్. ఒక ఎంసీక్యూ 2 మార్క్స్‌కి వదిలేస్తే, ఒక ఎంసీక్యూకి వదిలేస్తే గనక క్వెషన్స్ అన్నీ మనం కవర్ చేసినవే వచ్చినయి. ఓకే. నేను నార్మల్ స్టూడెంట్‌కి 75 మార్క్స్ సార్ వచ్చింది నార్మల్‌గా. కొంచెం తక్కువ మార్కులేసుకుంటా వెళ్ళాను. పర్ఫెక్ట్ మార్క్స్ వస్తే, ఈజీగా 85-90కెళ్ళిపోతారు సార్. పాసిబుల్ అవ్వదంటారా? అవుతది. పాసిబుల్ పక్కా అవుతది. జస్ట్ బికాస్ ఆఫ్ మై క్లాసెస్. సో, ఐ కెన్ సే కాన్ఫిడెంట్‌లీ. ఓకేనా? సో, నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. డెఫినైట్‌లీ ఇట్ విల్ బి పాసిబుల్. సార్ 80స్ వస్తాయి. యెస్ వస్తాయి సార్. కనిపిస్తుంది కదా సార్ పేపర్‌లో. సో, మనం చెప్పుకున్నవి, అక్కడ వచ్చినవన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి, సో, చెప్తున్నాను గదా! ఓకే. నేను దానికి అష్యూరెన్స్ ఇవ్వగలను. మళ్ళీ చెప్తున్నానండి. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో, నేనైతే దానికి అష్యూరెన్స్ ఇవ్వగలను. సో, మొన్న రాసిన పేపర్‌లోనే ఆల్‌మోస్ట్ నార్మల్ స్టూడెంట్‌కే 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో, నేను డిస్కస్ చేసిన వాటిలో ఆల్‌మోస్ట్ 100% కవరేజ్ అయిపోయింది. ఒక 98% ఒక ఎంసీక్యూ మాత్రం రాలేదు. ప్లస్ అది మన బుక్‌లో గూడా లేదు. ఐసీఎంఏ మెటీరియల్‌లోనే ఎక్కడా లేదు. టెక్స్ట్ ఒక ఎంసీక్యూ వచ్చిందంతే. రిమైనింగ్ అంతా మనం కవర్ చేసిందే వచ్చింది గదా! సో, కాబట్టి చెప్తున్నాను. ఈజీగా మీరు మార్క్స్‌ని గెయిన్ చేయొచ్చు. అర్థమవుతుందా? క్లారిటీ ఉందా? సో, అదండి. సో, ఏం చేయాలి వీడియోని? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.